గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి భాష మాట్లాడినందుకే వీళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించేశారు. అయినా సరే వీళ్ళలో మార్పు రాలా. ముఖ్యంగా మా పేరు నాని ఏం విమర్శించదలుచుకోవాలా, ఇంకా మనం కూడా విమర్శించి వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే పేరు నాని ఇంత లేకివి అనకూడదు, ఇలాంటి పోరంబోకు అని ప్రజలకి తెలియజేయడం మాత్రమే నా ఉద్దేశం. ఒకసారి ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారంటే, ఎన్టీ రామారావు వల్ల రాష్ట్రానికి దురదృష్టం వచ్చింది, ఇట్లాంటి వాడు నీ అల్లుడిగా చేసుకున్నావు కాబట్టి ఈ రాష్ట్రానికి ఎంత దరిద్రం, ఎన్టీ రామారావు చంద్రబాబుని అల్లుడిగా చేసుకోకుండా ఉంటే ఈ రాష్ట్రానికి మంచిగా ఉండేదని చెప్పేసి అని పేరు నాని వ్యాఖ్యలు. ఒకసారి వినిపిస్తామనండి. లేదా ప్రజల కోసం డాక్టర్లను తయారు చేసినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తక్కువ మాత్రమే. మిగతా అన్నీ కూడా ఇప్పుడు 3 కోట్లకో ఎంతకో వెళ్ళిపోయినట్టు మార్కెట్ రేటు. మరి 3 కోట్ల రూపాయలు పెట్టి చదివించేటువంటి చదువుని కొనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? మనకి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా దాపురించిందయ్యా అంటే, ఎన్టీ రామారావు గారు ఆలోచన నుంచి దాపురించింది. అంటే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే, పాప ఆయన పైన ఉన్నాడు కదా అంటే, మరి ఇట్లాంటి వాడిని అల్లుడిని కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చుంటే కనుక మంచి అల్లుడు వచ్చాడేమో కదా, ఈ చంద్రబాబు నాయుడు గారికి పిల్లల్ని ఇవ్వాలని ఆయన ఆలోచన చేయబట్టి, పిల్లల్ని చేసుకోబట్టి వాళ్ళు మనకి కర్మ కడితే నీకు అసలు రాష్ట్రానికి కర్మ లేదు కదా. సిగ్గేమన్నా అనిపిస్తుందా నీ బతికేమన్నా? కింద కామెంట్లో ఏమంటున్నారు తెలుసా పేరునని? నేను అనట్లేదు, నా మాట కాదు. కింద వీడియో కింద మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అప్లోడ్ చేశారు నీ వీడియోని. ఆ కామెంట్లలో ఏమని చెప్తున్నారు తెలుసా? మీ తాతగారు అంటే మీ అమ్మ వాళ్ళ నాన్నగారు, మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారు తప్పు చేశారు. అసలు మీ నాన్నగారికి పిల్లనివ్వకుండా ఉంటే నీలాంటి నీచ నికృష్టుడు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదని చెప్పేసి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తిడుతున్నారు. ఈ లేఖి భాష మాట్లాడినందుకే మనకు 151 నుంచి 11కు వచ్చినాయి. అయినా సరే ఈ చిల్లర భాష వదలట్లేదు. ఈ చిల్లర గాలను ముందు పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కనీసం ఎవరి గురించి మాట్లాడాలో, ఏ అంశాలు టచ్ చేయకూడదో, వేటి గురించి ప్రజలతో మాట్లాడాలో, వేటిని మనం విమర్శగా వాడుకోవాలి, కనీసం ఆ మాత్రం అవగాహన లేదండి. నువ్వు ఎట్టా దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు కొనసాగుతున్నావు నాకు అర్థం కావట్లా. ఒక పక్క మీ మామగారిని, ఒక పక్క మీ నాన్నగారి మామగారిని, అంటే మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారిని ఇద్దరిని కామెంట్లలో తిడుతున్నారు. నీకు పిల్లనిచ్చి మీ మామ తప్పు చేసాడు, పేరుని కిట్టు చూస్తున్నాం కదా ఎంత వజ్రమో, మహావజ్రం అది, అర్థమైందా? అలాగే మీ నాన్నగారికి పిల్లనిచ్చి మీ అమ్మ వాళ్ళ నాన్నగారు తప్పు చేశారని చెప్పేసి కామెంట్లలో తిడుతున్నారు. చూసావు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. నువ్వేదో నీ నోటదోల కొలిది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చెప్పేసి అని ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడేసావు. చాలా దూరం తీసుకెళ్ళిపోతున్నావు. ఎన్నిగో ఇలాంటి అంశాలే వ్యక్తిగత విమర్శలకి ఇవన్నీ దారితీస్తాయన్నమాట. మాట్లాడితే ఏడుస్తావు. మీ ఇంట్లో సంఘటనల గురించి ఎవడన్నా ప్రస్తావించకు, నన్ను అలా అంటారా, నన్ను ఎలా అంటారా అని చెప్పేసి అని ఒక్కటి ఎడుతావు. బందరం మొత్తం తెలుసు మనకి. నేను ప్రత్యేకించి అక్కడ చెప్పవసరం లేదు, నేను చూసింది కాదు సచ్చింది కాదు అనేది నాకు అనవసరమైన అంశాలు అవన్నీ కూడా. మీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇతరుల కుటుంబ వ్యవహారాలు కానీ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదండి. ఆ లెక్కతే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాలి. మీరే చెప్పను పోనీ. మీరు రాష్ట్రానికి ఏం ఒరగబెట్టేశారండి. మాట్లాడితే మా రాష్ట్రానికి దరిద్రం పట్టింది, మీరు ఉండడం వల్ల మా రాష్ట్రానికి దరిద్రం పట్టింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు కానీ లేకపోతే రాష్ట్రం ఎప్పుడో బాగుపడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేశారు. వచ్చిన పరిశ్రమలను తరివేశారు. ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏదైనా ఉంటుందా పోనీ? ఏం చేశారు? ప్రజల సొమ్ముని సాక్షికి కట్టబెట్టారు. అది దరిద్రం కాదండి. విచిత్రం చూడండి. ఇక్కడ వాలంటీర్లు 2,30,000 మంది, వాళ్ళకి నెలకు 200 రూపాయలు సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అఫీషియల్గా జీవో జారీ చేసింది. ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము తినేస్తానికి 100 కోట్ల రూపాయలు తినేశారు. అది దరిద్రం కాదు. అది మద్యంలో తినేశారు, ఇసుకలో తినేశారు, ప్రతి దాంట్లోనే దోపిడీయే. ఆ దోచుకోవడానికి మీకు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి పెద్ద పెద్ద సభలు ఎట్టేసుకొని
మా రాష్ట్రానికి దరిద్రం పట్టేసిందంటే దరిద్రం ఇంకెక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న చూడు మళ్ళీ ఏడవకూడదు, మనం ఎవరైనా తిరిగేదని అంటే మళ్ళీ ఏడవకూడదండి. మనం మాట్లాడేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే మీరు ముందు ఇలాంటి లేగ్గాలని ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఈ పేరు నాని కావచ్చు, లేదంటే రోజా కావచ్చు, లేదంటే జోగి రమేష్ కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని పక్కన పెడితే బాగుంటుంది. వాళ్ళని పక్కన పెట్టకుండా వాళ్ళని పక్కన పెట్టడం అనేది దరిద్రం. కాకపోతే వాళ్ళ చేత మాట్లాడించేది మీరు ఈ మాటలన్నీ మాట్లాడించేది మీరు. ముందు మిమ్మల్ని అనాలి. మీకు సిగ్గు అనిపించట్లేదు అసలు. ఫస్ట్ ఇలాంటి వ్యక్తుల్ని కంట్రోల్లో పెట్టండి. పేరు నాని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ముందు కంట్రోల్లో పెడితే బాగుంటుంది. లేదంటే ఇంకా అసహించేసుకుంటారు. ప్రజల సంగతి పక్కన పెట్టండి. తెలుగుదేశం కార్యకర్తలుగా మా సంగతి పక్కన పెట్టండి. మేమంటే ఖచ్చితంగా విమర్శిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ అభిమానులు, మీ అభిమానులే విమర్శిస్తున్నారు పేరు నానిని. ఎందుకు వచ్చిన దిక్కుమాల కామెంట్లు చేస్తారండి అని చెప్పేసి అని. బుద్ధి ఉండొద్దా అండి? కాస్త అయినా సరే వయసు వస్తే సరిపోద్దా? ఒంటి మీదకి వయసు వస్తే సరిపోద్దా అండి? సరిపోద్దా? ఇంకా లాస్ట్కి పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోతారు. ఇంక మాట్లాడితే వీళ్ళ బతుకులకి, వీళ్ళ ఎదవ బతుకులకి వచ్చింది ఏంటంటే పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, లేదంటే ఇంకొక రకమైన ఇదని చెప్పేసి అని మాట్లాడడం, లేదంటే అసెంబ్లీలో అవహేళన చేసి ఎక్కిరించడం, అక్కడ పిచ్చి పిచ్చి కోతలు కూయడం. వీళ్ళకి వచ్చింది ఆ 4 ముక్కలే. వీళ్ళ రాజకీయాలు ఏళ్ళరు, వీళ్ళ సబ్జెక్ట్ పరంగా ఏళ్ళరు. వీళ్ళకి వచ్చింది పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇంకెప్పుడో మేము పుట్టక ముందు నుంచి, లేదంటే వీళ్ళ పుట్టక ముందు అంశాల గురించి అన్నీ మనకే కావాలి. ఈ లోఫర్ రాజకీయాలు వదిలేస్తే బాగుంటుందండి. అనవసరమైన అంశాల గురించి మాట్లాడి సబ్జెక్ట్ని పక్కదారి పట్టించమాకండి. మీరు ఏదో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాలనుకున్నారు, బ్రహ్మాండం, అద్భుతం. ఏదో మాట్లాడారు, మా హయాంలో తీసేసామని చెప్పేసి అని చేసింది ఏమీ లేదు. ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తిగా నిర్మించింది ఏమీ లేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మేము ఏదో అద్భుతంగా చేసేసామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు, బాగుంది. ఏం చేయాలండి? అంశం డైవర్ట్ అవ్వకూడదు కదండి. మీరు దేని గురించి అయితే మాట్లాడారో అది డైవర్ట్ అవ్వకూడదు కదా. మీరు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తారు. ఇంక మీరు చేసిన కార్యక్రమానికో లేదంటే మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్కో ఇంక విలువ ఎక్కడ ఉందండి? ఇప్పుడు చూడండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నువ్వు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడు, నేను దాని గురించి మాట్లాడట్లా. నువ్వు చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నా. పోయిందా పక్కకే? ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు, తప్పనట్లేదు. మేము మీ విధానాలు మీకు ఉంటాయి, వీళ్ళ విధానాలు వీళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి. అవి రేపు అన్న రోజున ఎలా ఉంది, గతంలో మనం తీసుకున్న ఆలోచనలు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి, లేదంటే గతంలో మనం తీసుకున్న ఆలోచన వల్ల మనం ఇప్పుడు బాగుపడడం, లేదంటే ఇప్పుడు మన రాష్ట్రం బాగుపడిందని చెప్పుకోవడానికి బాగుంటుంది. చూడాలి. మీ ఆలోచనలు మీకుంటాయి, మా ఆలోచనలు మాకుంటాయి. అవన్నీ వదిలేసి ఎందుకండి చిల్లర వ్యాఖ్యలు? మీకు మతిలేక కాకపోతే దయచేసి నేను పేరు నాని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరైనా మహిళలు ఉంటే కనుక, ఒకళ్ళు చెప్పాలనుకుంటే కనుక దయచేసి చెప్పండి, చిల్లర వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి అని. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఈ పిచ్చోడు. ఆ పేరుని కిట్టుకి బుర్రా బుద్ధి జ్ఞానం లేదు, ఈ పేరుని నానికి బుర్రా బుద్ధి జ్ఞానం లేదు. దొందే. వీళ్ళ లేకి బుద్ధులు మారవు. ఇంకా వీళ్ళ దేనికి పనికొస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్పితే దమ్మిడికి పనికిరారు. దానికే పనికొస్తారు. ఎక్కడైనా పేరు నాని గారు, మీరు ఈ చిల్లర వ్యాఖ్యలు మానేయండి. మాట్లాడండి, మెడికల్ కాలేజీల గురించే మాట్లాడండి. చూపించండి, ఇగో మా హయాంలో ఇన్ని మెడికల్ కాలేజీలు నిర్మించేసని చూపించండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒకవేళ మీకు అంత సబ్జెక్ట్ బాగుందని వల్ల, లేదు గతంలో ప్రజలకి ఇలాంటి నష్టం జరుగుద్ది అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు కదా, చెప్పే ప్రయత్నం చేయండి. ఇటు పక్క నుంచి ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేదంటే పార్టీల తరపు నుంచి కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, దానివల్ల జరిగే మంచి ఏంటో వాళ్ళు చెప్పే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారా? ఎక్కడితో ఆగిపోతే బాగుంటుంది. అంతే ఉండాలి డిబేట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీల పైన మీకు ఒక అభిప్రాయం ఉంది, ప్రభుత్వానికి ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచన విధానాలు మీకు నచ్చనప్పుడు ఏం చేస్తారని మీరు అడిగేది మీరు అడుగుతారు. ప్రభుత్వం చెప్పే సమాధానం ప్రభుత్వం చెప్పొద్ది. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు.
అక్కడికి వెళ్ళి అడగాలంటే మనకేమో ఇది అవ్వదు. అంటే నువ్వు గెలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళలేవులే. గెలిచిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అసెంబ్లీలో కూర్చోవచ్చు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, అసెంబ్లీలో అడగవచ్చు, ఇవన్నీ కూడా. కానీ మనం అలా చేయము, అసెంబ్లీకి వెళ్ళలేము. ఇలాంటి వ్యక్తుల చేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇలాంటి చిల్లర కామెంట్లు చేపిస్తాడు.